హలో గాయ్స్, నేను మీ ఎఫిషియంట్ ఎదవా అండ్ ఇది వచ్చేసి మన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్లేలిస్ట్లో నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్. మంచిగా సండే రోజు బీజీటీ కోహ్లీ సెంచరీ కొట్టిండు, ఆక్షన్ జరిగింది, అంతా హ్యాపీయా. సో సండేకే వదిలేయండి, మళ్ళీ మీరు గ్రైండ్ స్టార్ట్ చేయాల్సిందే. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టమ్ అనేది చాలా వ్యాస్ట్ టాపిక్, జామెట్రీ లాగానే, కానీ నేను మీకు అన్ని క్లాసెస్ తీసుకోను. మోస్ట్లీ ఈ క్లాస్లోనే చెప్పడానికి ట్రై చేస్తాను. అన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ట్రిక్కీగా ఉంటాయి, బట్ కాన్సెప్ట్ మాత్రం బేసిక్ కాన్సెప్ట్. అందుకే మీకు చెప్పేస్తా ఫాస్ట్గా. ఫస్ట్ మీరు దీనిలో ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సర్టెన్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతుంది నెంబర్ సిస్టమ్ నుంచి. అవి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్సో చెప్పేస్తా ఫస్ట్ మీకు. ఫస్ట్ వన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ జీరోస్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిట్ డిజిట్. థర్డ్ వన్ వచ్చేసి డివిజిబిలిటీ. ఓకే, దాని తర్వాత వచ్చేసి డివిజిబిలిటీలోనే కాదండి, డివిజిబిలిటీ తర్వాత రిమైండర్. రిమైండర్ తర్వాత హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఓకే, ఇంకేమైనా మిగిలినాయా? యా, నెంబర్ ఆఫ్ జీరోస్, డివిజిబిలిటీ, రిమైండర్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం. యా, ఇంకోటి మీరు ఫార్ములాస్ అనుకోవచ్చు, ఇండిసెస్ అండ్ సర్ట్స్. అంతే, ఇంకా మోస్ట్లీ నెంబర్ ఆఫ్ జీరోస్, యూనిటీస్, డివిజిబిలిటీ, రిమైండర్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, ఇండిసెస్ అండ్ సర్ట్స్. ఇవి అన్నిటిలోంచి గ్యారంటీగా ఈ 1 2 3 4 5 and 6 ఈ 6 టాపిక్స్ కనుక మీరు కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నారనుకోండి, మీకు గ్యారంటీగా 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 2 to 3 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. 2 to 3 క్వశ్చన్స్ అయితే గ్యారంటీ ఉంటుంది. ఇవన్నీ కాకుండా సింప్లిఫికేషన్ ఉంటుంది అన్నిటికంటే మెయిన్, బట్ అది జస్ట్ మీకు ఓకే. సింప్లిఫికేషన్ కూడా ఉంటుంది. సింప్లిఫికేషన్ అంటే ఏముండదు, వీటికే కాన్సెప్ట్ ఉంటుంది, దీనికి అంత కాన్సెప్ట్ ఏముండదు, ఒకసారి చూడడమే. సో అర్థం చేసుకోండి, ఈ 6 టాపిక్స్, ఈ సింప్లిఫికేషన్, ఇది మీరు చూసుకున్నారు అనుకోండి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్పేస్తా. చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో చాలామంది నాకు తెలిసిపోతుంది, నాకు అనలిటిక్స్, నాకు ఏ వీడియో ఎక్కడ ఎంత చూస్తున్నాను కూడా తెలిసిపోతుంది. చాలామంది స్కిప్ కొట్టేస్తున్నారు, తప్పులు చెప్పట్లేరు, ఆ చెప్పిన డిస్కౌంట్ పర్సెంటేజ్ దాప్పుడు. సో చూడండి, కాన్సెప్ట్ నా కోసం నేర్చుకోకండి, మీకోసం నేర్చుకోండి. నేను మీతోని ఇట్లనే కాన్సెప్ట్ ఎవ్రీ ఇయర్ చెప్పాను. ఇప్పుడు నేను ప్రిపరేషన్ పెడుతున్నా, నాతో కలిసి ప్రిపరేషన్ పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టొచ్చు. మీకు ఆల్రెడీ ఈరోజు 30 days, యాక్చువల్లీ ఈ రోజుతోనే 30 days అయింది మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి. మీ అందరికీ కాంటెంట్ నచ్చుతుంది, కానీ కాంటెంట్లో మీకు ఇంకా ఏమైనా చేంజెస్ కావాలంటే ఫీడ్బ్యాక్ ఇవ్వమని ఒక వీడియో పెట్టినా, ఆ వీడియో చూసి చెప్పండి. మీకు ఇంకో ప్లేలిస్ట్ కూడా ఏం కావాలి క్వాంట్లో అని. ఇదైతే మనది బేసిక్స్ కాన్సెప్ట్ కాబట్టి మీకు ఇందులో ఇవన్నిటికీ బేసిక్స్ చెప్పేస్తా. అన్నిటికీ ఒక్కొక్క 3 to 4 ప్రాబ్లమ్స్ చెప్పడానికి ట్రై చేస్తా. 3 to 4 ప్రాబ్లమ్స్ చెప్పి ఈ రోజుతో మీకు నెంబర్ సిస్టమ్ ఫినిష్ చేసేద్దాం. 2 to 3 క్వశ్చన్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు గ్యారంటీగా 2 to 3 క్వశ్చన్స్ చేసేస్తారు భయ్య, ఏముండదు. సో స్టార్ట్ చేద్దామా మనం కాన్సెప్ట్? ఓకే, ఫస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ అనుకున్నాం కదా. నెంబర్ ఆఫ్ జీరోస్ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే, మీకు ఫస్ట్ క్వశ్చన్తో చెప్పాలా, కాన్సెప్ట్ చెప్పాలా? కాన్సెప్ట్ ఏముండదు,
నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఇప్పుడు సమ్ 5 డిజిట్ నెంబర్ ఉందనుకోండి, ఎక్స్ 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 ఓ. ఇక్కడ దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ అని అడిగితే వాడు దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ 2. లాస్ట్ నుంచి ఎన్ని జీరోస్ ఉన్నాయి అన్నది. ఓకే, ఆన్సర్ వచ్చేసి 2. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో అర్థం చేసుకోండి. నెంబర్ ఆఫ్ జీరోస్ అని అడుగుతుందంటే ఇప్పుడు x0 xo ఇది నెంబర్ ఆఫ్ జీరోస్, దీనికి కూడా 2 నాట్ 3. వాడి నెంబర్ మొత్తంలో జీరోస్ ఎన్ని ఉన్నాయని అడగడు, లాస్ట్కు ఉండే జీరోస్ ఎన్ని అన్నది క్వశ్చన్. ఓకే, నెంబర్ ఆఫ్ జీరోస్ అసలు జీరో అనేది లాస్ట్లో ఎట్లా ఫామ్ అవుతుంది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో 0 ఉంది అంటే ఏంది, ఇప్పుడు x 0 ఉంది అంటే x ఇంటూ 100 కదా, రైట్. ఇప్పుడు ఈ 100 ఏమని రాసుకుంటాము, 10 ఇంటూ 10 కదా, రైట్. కరెక్టే చెప్తున్నా కదా. మీకు ఎక్కడైనా డౌట్ అర్థం కాకపోతే టైం స్టాంప్ పెట్టి కామెంట్లో పెట్టండి. ఇప్పుడు ఈ 10ని 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 5, రైట్. ఈ మొత్తం 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 5 కదా, అంటే 2,5 పెయిర్ అనేది రావాలి మనకి వాడు ఇచ్చిన ప్రోడక్ట్లో, రైట్. అర్థం చేసుకోండి. నెంబర్ ఆఫ్ జీరోస్ ప్రాబ్లం వచ్చింది అంటే మీరు 2s 5s ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టుకోవడమే మీ పని. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా ఒకటి, అర్థం చేసుకోండి. 2 ఇంటూ 5 ఎన్ని పెయిర్స్ ఉంటే అన్ని జీరోస్ ఉంటాయి ఎండ్లో. ఇదే కాన్సెప్ట్. మీకు ఒక పెద్ద నెంబర్ ఇచ్చింది అనుకోండి, ఆ నెంబర్ మొత్తంలో ఎన్ని 2s ఉన్నాయి ఎన్ని 5s ఉన్నాయని చూసుకుంటారు. ఒక 40 2s వచ్చినాయి కానీ 22 5s ఉన్నాయి, అప్పుడు ఎన్ని పెయిర్స్ ఫామ్ అవుతాయి, 2s and 5s. ఏది తక్కువ ఉంటే అన్నీ పెయిర్స్ ఫామ్ అవుతాయి కదా. ఇప్పుడు నేను చెప్పింది అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర 40 2s ఉన్నాయి, 22 5s ఉన్నాయి. ఓకే, ఈ 62లోంచి మీరు 2,5 పెయిర్స్ ఎన్ని చేస్తారు, ఏది తక్కువ ఉంటే అది చేస్తాం అంతే కదా. ఇప్పుడు 22 ఫామ్ చేయగలుగుతాం మనం 2,5 పెయిర్స్. అర్థం చేసుకోండి, మీది మినిమం నెంబర్. మినిమం నెంబర్ 2,5లో ఏది మినిమం ఉంటే అది. ఇప్పుడు ఇదే నేనేమంటున్నా, ఇప్పుడు ఇక్కడ 22 ఉన్నాయి, 2s మాత్రం 12 ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇది మినిమం అవుతుందా, కాదు కదా, అప్పుడు ఇది మినిమం అవుతుంది. ఓకే, మీకు అసలు క్వశ్చన్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు వాడు 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 9 ఇంటూ 10, ఇది 10 ఫ్యాక్టోరియల్. ఇది ఓకే కదా, మీకు ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు కదా. ఇట్లా రాసుకోవచ్చు, ఇట్లా కూడా రాసుకోవచ్చు. 10 ఫ్యాక్టోరియల్ మీ ఇష్టం, ఎట్లయినా రాసుకోండి, రాసుకోవడంలో ఏముండదు. ఏదైనా నెంబరు దాని నుంచి తగ్గుకుంటే 1 వరకు మల్టిప్లై అయింది అనుకోండి, దాన్ని ఫ్యాక్టోరియల్ అంటారు. ఓకే, ఫ్యాక్టోరియల్. ఓకే, ఈ ఫ్యాక్టోరియల్ ఎందుకు చెప్తున్నా మీకంటే, వీటిలో మీకు ఒక ఫ్యాక్టోరియల్ ఇచ్చి ఆ ఫ్యాక్టోరియల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి అని అడుగుతాడు, క్వశ్చన్ అడుగుతాడు. నేను చెప్తున్నా, నేను మార్క్స్ రాసిన నాకు తెలుసు, మీరు కూడా మార్క్స్ రాస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మీకు ఏం చెప్పినా 2,5 పెయిర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అని చూసుకోండి. ఇప్పుడు 2s ఎన్ని ఫామ్ అవుతాయి నార్మల్గా, ఇది ఒక్కదానికి ఇట్లా చేసి చూపిస్తున్నా. ఓకే, ఇక్కడ ఒక 2 ఉంది, రైట్. ఇక్కడ 1, ఇక్కడ 2,2 రాయొచ్చు కదా దీన్ని. 2,2 అంటే ఇక్కడ 2 ఉన్నాయి ఇంకా, అంటే ఇక్కడ 2, ఇక్కడ 2,3, ఇక్కడ 1, ఇక్కడ 2,4, ఇక్కడ 1, ఇక్కడ 2,5, ఇక్కడ 1. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ 2s ఎన్ని ఉన్నాయి చెప్పండి. 1 2 3 4 5 6 నెంబర్ ఆఫ్ 2s ఉన్నాయి. 5s ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక 5 ఉంది, అండ్ ఈ 2,5 కదా, 2 ఇంటూ 5 కదా ఇది. ఈ 2,5లో ఇక్కడ ఒక 5 ఉంది, సో 2 5s ఉన్నాయి. ఏది మీకేం చెప్పినా ఈ 2,5 పెయిర్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు, ఏది మినిమం ఉంది, ఇది మినిమం ఉంది, సో 2 నెంబర్ ఆఫ్ జీరోస్ ఫామ్ అవుతాయి.
2 నెంబర్ ఆఫ్ జీరోస్. మీరు కావాలంటే మల్టిప్లై చూసుకోవచ్చు. మీకు ఇప్పుడు చూడండి 90 720 5 అంతేనా? 5040 కదా, ఇంటూ 6 042 30240 ఇంటూ 5 తప్పేస్తున్నాం, లేదు కరెక్టే కదా, ఇంటూ 5 151 008 4 6048 ఇంటూ 00 12 14 18 ఇంటూ 2 3628800. ఇది చూడండి. ఇప్పుడు మీరు మొత్తం మల్టిప్లై చేసారు అనుకోండి, ఇట్లా ఇది వస్తుందా? 3628800. మనకి లాస్ట్ వాడు అడిగింది ఏంది? నెంబర్ ఆఫ్ జీరోస్ కదా. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 కదా. మీరు చాలామంది ఎగ్జామ్లో ఏమనుకుంటారు అంటే, ఇట్లాంటివి నేను మల్టిప్లై ఇప్పుడు నేను చేసినట్టు కూర్చొని మల్టిప్లై చేసుకొని లాస్ట్కి ఎన్ని జీరోస్ వస్తే అన్ని జీరోస్ పెట్టేస్తా అనుకుంటారు. అది చేయడం బాగుందా మీకు? లేకపోతే ఈ 2s పెయిడ్స్ కనుక్కోవడం బాగుందా? సరే, ఇప్పుడు మీరేమంటారు, ఇక్కడ 10 వరకు ఇచ్చింది కాబట్టి నువ్వు లెక్క పెట్టుకున్నావు ఎన్ని 2s ఎన్ని 5s అని. ఒకవేళ వాడు ఇట్లా ఫ్యాక్టోరియల్ 10 కాకుండా ఫ్యాక్టోరియల్ 729 ఇచ్చింది అనుకోండి, 729 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి అన్నాడు అనుకోండి, నేను 729 వరకు ఇట్లా రాసుకొని ఎన్ని 2s ఉన్నాయని లెక్క పెట్టుకోవడం కష్టం కదా, అది కూడా టైం బొక్క కదా. సో అర్థం చేసుకోండి, ఇట్లా 729 ఇచ్చినప్పుడు ఏం చేస్తామని. మీకు ఇదైతే కాన్సెప్ట్ క్లియర్ కదా. $729 ఇచ్చినప్పుడు చూడండి, 729 ఫ్యాక్టోరియల్లో 2s ఎక్కువ ఉంటాయా 5s ఎక్కువ ఉంటాయా? చూసిరు కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ 2s ఎక్కువ ఉంటాయి, రైట్? సో ఇప్పుడు ఈ 729ని 5తోని ఫ్యాక్టరైజ్ చేసుకోండి. ఓకే, ఏమొస్తుంది మీకు? 5 1 5 5 5 4 20 5 5 25, రైట్? రిమైండర్ 4 వదిలేయండి. రిమైండర్ ఇప్పుడు ఇది చేసుకుంటే మనకి 725 వస్తుంది కదా, 729 ఉంది కదా అనుకోకండి. ఆ రిమైండర్ వదిలేయండి, మళ్ళీ 5తో చేయండి. దీన్ని 5 2s 5 9s. ఓకే, ఇది మళ్ళీ డివైడ్ అయిపోతుంది డైరెక్ట్. మళ్ళీ 5తోని 5 5s 4 రిమైండర్ వదిలేయండి, 5 మళ్ళీ 1. ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ జీరోస్ ఏం చేస్తారంటే, ఈ ఫస్ట్ 729 వదిలేసి 145 + 29 ఎంత? 4 1 5 7 174, రైట్? 174 మళ్ళీ దానికి ఈ 5 + 179 మళ్ళీ దానికి ఈ 1 + 180. ఇవి యాడ్ చేసుకోవాలి. పైన టాప్ ఒక్కటి వదిలేసి మిగతావి యాడ్ చేసుకుంటే మీకు 180 వస్తుంది. 180 నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. ఇంతే, ఇంతకంటే ఏముండదు. ఈ కాన్సెప్ట్లో, నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్లో ఏదైనా పెద్ద నెంబర్ ఫ్యాక్టర్లు ఇచ్చి ఇట్లా కనుక్కోమని అనుకోని ఇట్లా చేసుకోండి, అంతే. వెరీ వెరీ బేసిక్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. సరే, మీకు ఒక కొంచెం విచిత్రమైన ప్రాబ్లం ఇవ్వాలా? ఓకే, ఇది చూడండి. విచిత్రమైంది ఏం కాదు, జస్ట్ ఇట్లా డైరెక్ట్ ఫ్యాక్టోరియల్ ప్రాబ్లం కాకుండా 729 ఫ్యాక్టోరియల్లో 180 జీరోస్ ఉంటాయి లాస్ట్లో. మీకు నెంబర్ మొత్తం కనుక్కోవాల్సిన అవసరం లేదు, కనుక్కోలేరు మీరు. కనుక్కుంటే ఎగ్జామ్లో అదొక్క ప్రాబ్లం కూడా ఫినిష్ చేయరు. అర్థమైందా? ఈ ప్రాబ్లం చూడండి. n = 2 power 5 ఇంటూ 3 power 4 ఇంటూ 7 power 5 ఇంటూ 15 power 4. ఓకే, దీనిలో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయని అడిగిండు. ఈ ఎన్కి ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి ఎండింగ్లో? మీకు ఏం చెప్పినా, నెంబర్ ఆఫ్ 2s ఎన్ని ఉన్నాయి? 2 power 5, ఇంతే కదా. ఈ 3తో మనకు ఫరక్ పడదు, ఈ 7తో మనకు ఫరక్ పడదు. ఓకే, ఈ 15 ఎట్లా రాసుకోవచ్చు చూడండి. ఈ 15ని 3 × 5 whole power 4 అని రాసుకోవచ్చా? 15 power 4ని
రైట్. ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 2/5 అంటే 5 2s ఉన్నాయి, 2 × 2 × 2 × 2. ఇక్కడ 5 × 5 × 5 × 5 4 5s ఉన్నాయి. సో 2,5 వచ్చేసి 5 2s ఏమో 5 ఉన్నాయి, 5s ఏమో 4 ఉన్నాయి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఫామ్ అయితే, ఏది లీస్ట్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఫామ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఫార్మ్ ఈజ్ 4. కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటున్నా. మీరు ఇచ్చిన దానిలో 2s ఎన్ని ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి చూసుకొని ఏది మినిమం ఉంటే అది చేసుకోవాలి. ఓకే, క్లియర్ కదా. ఇదే నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్. మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. ఇంతే ఉంటుంది. మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, చెప్తున్నా కదా. దీనికంటే కాన్సెప్ట్ ఏమి ఉండదు. మీరు నెంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోవాలంటే 2s ఎన్ని ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి చూసుకొని ఏది మినిమం ఉంటే అది. వాడు ఒకవేళ ఫ్యాక్టోరియల్ ఇస్తే మినిమం నెంబర్ 5 కాబట్టి 5తోని దాన్ని ఫ్యాక్టరైజ్ చేసుకుంటాము. ఇప్పుడు అది 725 ఉందనుకోండి, అది డివిజిబుల్ బై 5 వస్తుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 729 ఉందనుకోండి, 725 వరకే. ఆ రిమైండర్ పైన 4 మీరు పట్టించుకోకండి, అవసరం లేదు. అట్లా మీరు లాస్ట్ వరకు చేసుకోవాలి. 5తో కానప్పుడు మిగతావన్నీ అప్పుడు ఆ పైన 729 కాకుండా మిగతావన్నీ యాడ్ చేసుకోవాలి మీరు. ఓకే, క్లియర్ అనుకుంటున్నా. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యూనిట్ డిజిట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ జీరోస్ అయిపోయింది కదా, ఇది సెకండ్. యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ అంటే ఇప్పుడు x, y, z, a, b అనేది ఒక 5 డిజిట్ నెంబర్ అనుకోండి. b అనేది యూనిట్ డిజిట్, ఇది వచ్చేసి యూనిట్ డిజిట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ అంటే లాస్ట్ నెంబర్ ఇన్ ద హోల్ డిజిట్ అంటే లాస్ట్ డిజిట్ ఇన్ ద హోల్ నెంబర్ అంటే అది వచ్చేసి యూనిట్ డిజిట్ అవుతుంది. ఓకే, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ఏముంటుందంటే ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇప్పుడు 0 పవర్ ఎనీథింగ్ ఏమొస్తుంది మనకి యూనిట్ డిజిట్. ఇప్పుడు సమ్ 40 50 ఇది వేరియబుల్. సో x0 పవర్ n, దీనికి మనకి యూనిట్ డిజిట్ ఆల్వేస్ 0 ఉంటుంది. ఓకే, ఇట్లానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దేనికంటే 0 1 xy1 అనేది xyz1 అనేది ఒక 4 డిజిట్ నెంబర్ అనుకోండి. ఈ 4 డిజిట్ నెంబర్ హోల్ పవర్ n ఆల్వేస్ యూనిట్ డిజిట్ 1 ఉంటుంది. 0కి 1కి 5కి 6కి. ఓకే, గుర్తుపెట్టుకోండి. xy5 హోల్ పవర్ nలో యూనిట్ డిజిట్ ఆల్వేస్ 5. ABC 6 హోల్ పవర్ nలో యూనిట్ డిజిట్ ఆల్వేస్ 6. ఓకే, ఇది ఫస్ట్ బేసిక్. వీటికి సేమ్ ఉంటాయి. 0 1 5 6కి ఆల్వేస్ సేమ్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. దీని తర్వాత వచ్చేసి చూడండి, టూ 8 వీటి పవర్స్ అంటే ఇప్పుడు 2 పవర్ n ఆర్ x పవర్ n ఇది ఉందనుకోండి, ఇట్లాంటి ఫామ్లో ఉందనుకోండి. ఈ n అనేది 4తో డివిజిబుల్ అయింది అనుకోండి. ఇఫ్ n 2,8కి ఇఫ్ n అనేది పవర్ అయితే if n divisible by 4, if n divisible by 4, then unit digit is always 6. ఓకే,
అదే 4తో డివిజిబుల్ అవ్వలేదు అనుకోండి, 4తో డివిజిబుల్ అవ్వలేదు అనుకోండి, ఇఫ్ రిమైండర్స్ మనకి మ్యాక్సిమం ఏమొస్తాయి 4తో డివిజిబుల్ కాకపోతే 0 అంటున్నా 1 2 3 కదా మనకి రిమైండర్స్ వచ్చేవి మోస్ట్లీ. ఓకే, అంటే రిమైండర్స్ అంటే ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు 2^27 ఉంది, 2^24 ఉంది. సరే ఇట్లా చూసుకోండి, మీకు ఇంకా బెటర్ చెప్పేస్తా. 2^28, 2^26, 2^25, 2^24. ఇప్పుడు చూడండి నేను ఏం చెప్పినా, ఈ 2కి 8కి రెండింటికి సేమ్ అర్థం చేసుకోండి. 2కి 8కి రెండింటికి సేమ్ ఉంటుంది. దిస్ ఈజ్ డివిజిబుల్ బై 4 కదా 6. సో దీనికి యూనిట్ డిజిట్ వచ్చేసి 6 డైరెక్ట్గా డివిజిబుల్. ఈ 2^28కి కూడా డైరెక్ట్ 6. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు చూడండి 2^25 ఉంది, డివైడెడ్ బై 4 వేసినాం అనుకోండి 6తో పోతుంది, 1 రిమైండర్ మిగులుతుంది. రిమైండర్ 1 అన్నప్పుడు మీకు యూనిట్ డిజిట్ 2^1 వస్తుంది. 2^1 ఎంత 2, ఇక్కడ వచ్చేసి 2^1 ఈజ్ ఈక్వల్స్ టు 2, ఇక్కడ వచ్చేసి 2^2 ఈజ్ ఈక్వల్స్ టు 4, ఇక్కడ వచ్చేసి 2^3 ఈజ్ ఈక్వల్స్ టు 8. యూనిట్ డిజిట్స్ ఇవి, యూనిట్ డిజిట్స్. మీరు ఇవి చెక్ చేసుకోవచ్చు కావాలంటే 2^25లో ఇట్లా క్యాలిక్యులేటర్లో కొట్టి, నాకు ఇప్పుడు ఒప్పుకోలేదు కానీ ఇదే వస్తాయి చూసుకోండి. 2కి 8కి ఇదే కాన్సెప్ట్. 2 and 8 powers if divisible by 4 unit digit is directly 6. If the remainders are 1 2 3 the unit digits will be ఇక్కడ 8, ఇక్కడ ఇది కదా అదే 8^25 అనుకోండి 8 ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ 6, ఇప్పుడు ఇదే 2^24 to 2^28 లాగా 8^24 to 8^28 అనుకోండి. 8^24కి 6 రైట్, 8^25కి 8^1, 8^1 8. నెక్స్ట్ వచ్చేసి 8 స్క్వేర్ వచ్చేసి 64. మీకు 64 అంటే గుర్తుపెట్టుకోండి, 64 అంటే మీకు అసలు ఈ 6తో సంబంధం లేదు, మనకు కావాల్సింది ఓన్లీ యూనిట్ డిజిట్. చూడండి ఏ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ నేర్చుకోండి. నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఓన్లీ జీరోస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, యూనిట్ డిజిట్ అంటే ఓన్లీ యూనిట్ డిజిట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ 8 స్క్వేర్కి ఇది 8 క్యూబ్కి ఏమొస్తుంది, ఇక్కడ 2 వస్తుంది రైట్. అండ్ మళ్ళీ 8^4కి వచ్చేసరికి 6 వచ్చేస్తుంది యూనిట్ డిజిట్స్. ఓకే, ఇదే కాన్సెప్ట్ 2,8కి. ఇట్లా 2,8 లాగా 3,7 ఉంటుంది సేమ్, అది కూడా 4తోనే. చూసుకోండి ఇప్పుడు 2,8 చెప్పినా కదా, 3,6కి చూడండి. ఇప్పుడు 3,7కి 3,n0 7,n ఉందనుకోండి, దాంట్లో యూనిట్ డిజిట్ ఏంది అంటే సేమ్ ఇఫ్ n 4తో డివిజిబుల్ అయింది అనుకోండి యూనిట్ డిజిట్ ఈజ్ 1. ఓకే, లేకపోతే ఇందాక చెప్పిన కాన్సెప్ట్ 3^16 to 3^20 ఉందనుకోండి, 3^17కి యూనిట్ డిజిట్ 3^16కి 3^20కి యూనిట్ డిజిట్ వచ్చేసి 1 అయిపోతుంది. ఓకే, 3^17కి 3^1 3 వస్తుంది, 3^18కి 3 స్క్వేర్ 9 వస్తుంది, 9 వస్తుంది యూనిట్ డిజిట్ చూసుకోండి. 3 స్క్వేర్, దాని తర్వాత 3 క్యూబ్ 27, కానీ మనకు కావాల్సిన 7 ఒక్కటే, 7 చూసుకోండి. ఇక్కడ 3^19కి డివైడెడ్ బై 4 చేస్తున్నాం, వీటిని డివైడ్ బై 4 చేస్తే ఇక్కడ వచ్చే రిమైండర్స్ ఈ 1 2 3 అనేవి రిమైండర్స్. 7కి వచ్చేసరికి 7, ఇప్పుడు 7కి వచ్చి 7/1 7 వస్తుంది, 7 స్క్వేర్ 9 వస్తుంది, 7 క్యూబ్ 3 వస్తుంది. సేమ్ 1 7 9 3 1. ఇక్కడ వచ్చేసి 1 3 9 7 1.
ఇక్కడ 17931. ఓకే, క్లియర్ అనుకుంటున్నా. ఇవే డివిజిబిలిటీ కాన్సెప్ట్స్. ఇంతకంటే డివిజిబిలిటీ కాన్సెప్ట్ నాకు తెలియదు, ఎవడు అడగడు కూడా. రాసుకున్నారు కదా ఇవి. సరే, దీనిలో కూడా ఒక 2 ప్రాబ్లమ్స్ వేసేద్దామా, అయిపోతుంది. ఇది చూసుకోండి మళ్ళా. ఇంకా ఇవి మరీ బేసిక్లేండి. ఇప్పుడు 4 పవర్ n ఉంది అనుకోండి, n ఈవెన్ అనుకోండి. ఇప్పుడు n ఈవెన్ అంటే ఇప్పుడు 2 ఆప్షన్స్ తీసుకోండి. 2,1 చూసుకోండి. 2 వచ్చేసి ఈవెన్ కదా, 1 వచ్చేసి ఆడ్ కదా. 4 పవర్ 1కి ఏమొస్తుంది, 4 యూనిట్ డిజిట్ 4 వస్తుంది. 4 స్క్వేర్కి 16, 6 వస్తుంది. 6 4 6 4 రిపీట్ అవుతుంది. దీన్ని మళ్ళీ 4 క్యూబ్ చేసినాం అనుకోండి, ఇంటూ 4, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 64 వస్తుంది. మీరు ఇవి యూనిట్ డిజిట్ అప్పుడు, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ వినేటప్పుడు యూనిట్ డిజిట్ మీద మాత్రమే బ్రెయిన్ పెట్టండి. వేరేవన్నీ ఏమైపోతాయి, దీని సైడ్కి 6 వస్తుంది, 64, దాని తర్వాత నాకు తెలియవు కదా అన్నీ అనుకోకండి. 4 6 4 6 4 6 రిపీట్ అవుతుంటుంది, ఈవెన్ ఆడ్. సో ఈవెన్కి ఏమొస్తుంది, ఆడ్కి ఏమొస్తుంది, 4 కానీ గుర్తుపెట్టుకోండి. ఈవెన్కి వచ్చేసి 6 వస్తుంది, ఆడ్కి వచ్చేసి 4 వస్తుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ 9కి కూడా ఉంటుంది. 9 పవర్ n 2 1 అనుకోండి ఈవెన్ ఆడ్కి. ఈవెన్కి వచ్చేసరికి 1 ఉంటుంది, n ఈవెన్కి వచ్చేసరికి 1, ఆడ్కి వచ్చేసరికి 9. ఇంతే బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేసేస్తాము. యూనిట్ డిజిట్స్ అప్పుడు మీరు పెద్ద మల్టిప్లికేషన్ చూసి భయపడకండి, భయపడితే ఏం రాదు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 101 ఇంటూ 102 ఇంటూ 103 ఇంటూ 197 ఇంటూ 198 ఇంటూ 199. దీనిలో మనకి యూనిట్ డిజిట్ ఏముంటుందని అడిగిండు. ఓకే, దీనికంటే ఈజీ ప్రాబ్లం ఉండదు. జస్ట్ యూనిట్ డిజిట్ చూసుకోండి మీరు. 1 ఇంటూ 2 ఎంత, 2. 2 ఇంటూ 3 ఎంత, 6. 6 ఇంటూ 7 ఎంత, 6 6 36 42. 42లో 2 రాసుకోండి, 4తో సంబంధం లేదు మీకు. 2 ఇంటూ 8 ఎంత, 6. 6 ఇంటూ 9 ఎంత, 4. 54 కానీ మీరు 4 ఒకటే. యూనిట్ డిజిట్ వచ్చేసి 4. ఓన్లీ యూనిట్ డిజిట్ అర్థం చేసుకోండి. మనం ఓన్లీ యూనిట్ డిజిట్ ఆడుతున్నాం. ఇట్లాంటి క్వశ్చన్ ఇట్లా చేస్తాము. ఇంకోటి 27 పవర్ 25 ఉందనుకోండి. దీని యూనిట్ డిజిట్ అడిగింది అనుకోండి, వాడు ఏం చెప్పినా మీకు, యూనిట్ డిజిట్లో 7 or 3 ఉందనుకోండి. ఇందాక నేను చెప్పినా కదా, 2కి 8కి ఒకటి చెప్పిన, 3కి 7కి ఒకటి చెప్పిన. యూనిట్ డిజిట్లో 7 ఉండి పవర్ డివైడెడ్ బై 4 చేసినాం అనుకోండి, 24 6, రిమైండర్ 1 మిగులుతుంది మనకి. రిమైండర్ 1 మిగిలినప్పుడు ఏం చేస్తాము, యూనిట్ డిజిట్ 7 పవర్ రిమైండర్ ఎంత ఉందో అంత. యూనిట్ డిజిట్ వచ్చేసి 7 అవుతుంది. ఓకే, క్లియర్ అనుకుంటున్నా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం చేయాలి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం చేయాలని. నెక్స్ట్ది ఇది చూడండి, ఇంకో ప్రాబ్లము. 593 హోల్ పవర్ 23 ఇంటూ 124 హోల్ పవర్ 26. ఓకే, ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పినట్టే 3కి 7కి సేమ్ అని చెప్పిన, డివైడెడ్ బై 4 చేసినాం, బై 20 పోతుంది, 3 పవర్ 3 మిగులుతుంది. అంటే 3 పవర్ 3 27. అంటే మనకి ఇక్కడ యూనిట్ 7 వస్తుంది. ఇంటూ 4కి ఈవెన్ పవర్ అయితే ఏమొస్తుంది, 6 వస్తుంది. 7 ఇంటూ 6 ఎంత, 3 పవర్ 23. 3కి ఏం చెప్పినా మళ్ళీ డివైడెడ్ బై 4 చేస్తే 3 క్యూబ్ మిగిలింది. 3 క్యూబ్ అంటే ఎంత, 27. సో 7 ఒకటే. 27లో మళ్ళీ మీరు 2 మీద ఫోకస్ పెట్టకండి. అసలు 2తో మీకు ఏం తేడా అవ్వదు. సో ఈ 2 మర్చిపోండి, ఓన్లీ 7 ఇంటూ ఇక్కడ 4 పవర్ ఈవెన్, 4కి ఈవెన్ పవర్ 6 అని చెప్పిన, 7 ఇంటూ 6 2 అనేది యూనిట్ డిజిట్. చూడండి మీకు ఎట్లా చెప్పేస్తున్న ప్యాటర్న్స్, మీకు ఇట్లా తొందరగా నేర్చుకోవడం నచ్చుతుంది, బాగానే అర్థమవుతున్నాయి కాన్సెప్ట్స్. మీరు చెప్పిన తర్వాత మేము వెళ్ళి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మాకు వస్తున్నాయి ఆన్సర్స్ అంటే, ఇప్పుడు ఈ వీడియో లైక్ చేయండి, లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా గ్రోత్ అన్నది
చాలామందికి రీచ్ అయ్యేటట్టు చూడండి నా కాంటెంట్, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. నేను ప్రిపేర్ అవుతూ మీకోసం ఈ కాంటెంట్ పెడుతున్నా, ఎందుకంటే నేను టైర్ 1కి చదివినప్పుడు నాకు కాంటెంట్ ఎక్కడ దొరకలేదు. అందుకే మీకోసం నేను ఇంత షార్ట్ టైంలో ఫాస్ట్గా కాన్సెప్ట్స్ అనేది ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నా. అర్థం చేసుకోండి, వీడియో మొత్తం చూడండి. డైలీ ఒక 1 అవర్ ఒక వీడియో చూసి ఒక టాపిక్ నేర్చుకుంటున్నామంటే నేనైతే గ్యారంటీగా పెడుతుండే నా టైం ఉన్నప్పుడు, నా ప్రిపరేషన్ టైంలో. మీరు కూడా ఒక డేలో ఒక టాపిక్ కంప్లీట్ చేసేస్తున్నారు మీరు ఆల్మోస్ట్. నేను చెప్పేది విని మీరు వెళ్ళి ఒక ½ an hour ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి, మీకు మోస్ట్లీ అయిపోతుంది, సెలెక్షన్ అనేది అయిపోతుంది. నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఫస్ట్, తర్వాత ఇంకా చెప్పేది ఏం లేదు. సో ఇట్లాంటి ప్రాబ్లం కూడా ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసి సరే చూడండి, ఇవన్నీ సింపుల్ ప్రాబ్లమ్స్, ఇదే లాస్ట్. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి, కొంచెం ట్రిక్కీ ప్రాబ్లమ్. ఇన్ 2-digit నెంబర్ XY అని తీసుకోండి. ద నెంబర్ ఇన్ ద యూనిట్ డిజిట్ ఈజ్ ఎక్సీడింగ్ ద నెంబర్ ఇన్ ద 10th digit by 4 అన్నాడు. ఓకే, అంటే x ఈజ్ ఈక్వల్స్ టు y ప్లస్ 4 కదా. నెంబర్ ఇన్ ద 10th digit ఎక్సీడింగ్ ద నెంబర్ ఇన్ ద యూనిట్ డిజిట్ బై 4 అంటే x అనేది y ప్లస్ 4. వాడు ఇది ఇంకేమన్నాడు అంటే సమ్ ఆఫ్ దీస్ 2 digits అంటే y ప్లస్ 4 ప్లస్ y, x ఇది కాబట్టి, ఇది x కాబట్టి, ఈజ్ ఈక్వల్స్ టు 1/7 ఆఫ్ టోటల్ నెంబర్ అన్నాడు. టోటల్ నెంబర్ ఎంత XYలో? xని x × 10 ప్లస్ yని x ప్లస్ 4 కదా, రైట్? x మైనస్ 4. అరే 2 వైస్ రాసుకుంటే అయిపోతుంది కదా. అయితే మీరు y ప్లస్ 4 ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 1/7 ఆఫ్ y ప్లస్ 4 × 10 ప్లస్ y, రైట్? దీన్ని వచ్చేసి మీరు 14y ప్లస్ 28 ఈజ్ ఈక్వల్స్ టు 11y ప్లస్ 40. ఓకే, 3y ఈజ్ ఈక్వల్స్ టు 12, y ఈజ్ ఈక్వల్స్ టు 4. y ఈజ్ ఈక్వల్స్ టు 4 వచ్చిందంటే x ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇది ఈ నెంబర్ వచ్చేసి 84. y 4 వచ్చింది, ఇది దిస్ ఈజ్ ఎక్సీడింగ్ దిస్ బై 4 అన్నాడు. సో y ఈక్వల్స్ టు 4ని 84 అయింది. మనకి వాడు ఇచ్చిన నెంబర్ ఇది. ఓకే, వాడు ఇచ్చిన నెంబర్లోంచి కనుక్కున్నాం. ఇది ఒక ట్రిక్కీ ప్రాబ్లమే అనుకోండి. జస్ట్ మీరు ఇట్లా XYని ఈ 2-digit నెంబర్ని ఇట్లా రాసుకోవచ్చు అని తెలిస్తే అయిపోతుంది. x × 10 ప్లస్ y, ఎందుకంటే ఇది 10th digit కాబట్టి మల్టిప్లై విత్ 10, ఇది 1th digit కాబట్టి మల్టిప్లై బై 1 అంతే. ఓకే, అంతే. ఇంకా యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ కూడా అయిపోయింది. మీకు ఇంకేమి మిగిలినాయి? ఇంకా చాలా ఉన్నాయి కదా. చూడండి, నాన్ జీరో కూడా ఉంటుంది. నేను మీకు చెప్పలేదు అనుకుంటా ఇందాక ఫస్ట్ రాసిన దానిలో. నాన్ జీరో డిజిట్ సేమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్తో చెప్పేస్తా. XYZO ఇది ఒక 4-digit నెంబర్ అనుకోండి. దీనిలో నాన్ జీరో డిజిట్ వచ్చేసి z. జీరోస్ తీసేస్తే రైట్ నుంచి జీరోస్ తీసేస్తే మనకు వచ్చే ఫస్ట్ నాన్ జీరో డిజిట్ని నాన్ జీరో డిజిట్ అనుకుంటాం. ఓకే, ఇది కనుక్కోవాలంటే ఒక్కటే ఒక ఫార్ములా ఉంటుంది. మీరు ఇప్పుడు నేను ఫస్ట్ జీరోస్కి చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫ్యాక్టోరియల్ తీసుకోండి. మళ్ళీ 10 ఫ్యాక్టోరియల్కి నాన్ జీరో డిజిట్ ఏంటంటే మనకు ఒక నెంబర్ వచ్చింది కదా. ఏమొచ్చింది? సమ్ -8800 వచ్చింది కదా. నాకు గుర్తులేదు, మళ్ళీ ఇప్పుడు అయ్యాను కూడా. ఇది 8 అనేది నాన్ జీరో కదా. ఇప్పుడు ఈ 10 ఫ్యాక్టోరియల్లో మనకి 8 అనేది ఎట్లా వస్తుంది అంటే 10 ఫ్యాక్టోరియల్ ఇట్లా చేసుకుంటే మనకి ఏమొచ్చింది 5తోని, ఇది 2 కదా, రైట్? అండ్ మనకి రిమైండర్ ఏమొచ్చింది 0.
గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి వాటిలో రిమైండర్ కూడా ఉంది కదా, ఇది వచ్చేసి బి అనుకోండి, మనకు వచ్చిన వాల్యూ ఏ అనుకోండి. ఏంటంటే ఫార్ములా ఏంటంటే 2 power a ప్లస్ a ఫ్యాక్టోరియల్ ప్లస్ b ఫ్యాక్టోరియల్. ఓకే, ఇదే నాన్ జీరో కాన్సెప్ట్. ఇక్కడ 2 power a వచ్చేసి ఏమవుతుంది, 2 power a 4 ప్లస్ a ఫ్యాక్టోరియల్ 2 into 1 2 ప్లస్ 0 ఫ్యాక్టోరియల్ 1. ఇంటూ సారీ ఇవన్నీ ఇంటూస్. 2 power a ఇంటూ a ఫ్యాక్టోరియల్ ఇంటూ b ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 8. ఓకే, ఆన్సర్ వచ్చిందా డైరెక్ట్ మనకి. ఇదే నాన్ జీరో డిజిట్ కాన్సెప్ట్. మీకు అర్థం కావట్లేదంటే చెప్పండి బాబాయ్, అర్థం కాకపోవడానికి ఏం లేదు, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తారు చెప్పండి ఫార్ములా గుర్తుపెట్టుకోకుండా? ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిందే, దానికి మీరు చేసేది ఏం లేదు. సో ఇప్పుడు నాన్ జీరో డిజిట్ కూడా చెప్పేసినాం కదా, ఇప్పుడు మీకు కొంచెం పెద్ద నెంబర్ చెప్తా అర్థమవుతుంది. రిమైండర్ కూడా ఉన్న కాన్సెప్ట్ చెప్తే ఇప్పుడు 14 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, 14 ఫ్యాక్టోరియల్కి ఎట్లా వేసుకుంటాం, ఇట్లా 5 వేసుకున్నాం అనుకోండి, 5 2s are 10 కానీ రిమైండర్ 4 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇంకేముంది ఫార్ములా వేయడమే కదా. 2 power 2 ప్లస్ ఇంటూ 2 factorial into 4 factorial. Okay, sorry, 4 into 2 8, 8 into 4 into 3 12, 12 into 2 24, 8 into 24, 24 into 8 2 అనేది నాన్ జీరో డిజిట్. లాస్ట్దే డిజిట్, మొత్తం అవసరం లేదు మీకు. అర్థం చేసుకోండి, ఓన్లీ లాస్ట్ డిజిటే కావాలి. ఇంటూ 2 ఈ 3 వేసి మీరు నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ మనకు లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఒక్కటే కావాలి కాబట్టి ఓన్లీ 2 అని రాసేస్తాం. మీరు ఇంకా అంతే, ఇదే కాన్సెప్ట్, ఇది ఒకటే ఫార్ములా. నాన్ జీరో డిజిట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు 2 power a ఇంటూ a ఫ్యాక్టోరియల్ ఇంటూ b ఫ్యాక్టోరియల్. ఏ వచ్చేసి మనం మల్టిప్లై చేసే నెంబరు, డివైజర్ అనుకో, డివైజర్ డివిడెండ్ కోషంట్ అనుకోండి, ఇది మల్టిప్లై కోషంట్. నేను టర్మ్స్ మర్చిపోతూనే ఉంటా. ఇది వచ్చేసి రిమైండర్. ఇంతే కాన్సెప్ట్, ఇది ఫార్ములా. సరేలేండి, నేను మొత్తం ఒకటే రోజులో చెప్పేద్దాం అనుకున్నా, నాకు ఈజీ అనిపించింది, నేను ఒకటే రోజులో ఫినిష్ చేసిన కాబట్టి. మీకు ఇప్పటికే 30-35 minutes అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ప్రాబ్లమ్స్ చేద్దామా, లేకపోతే వీటి మీద మొత్తం కాన్సెప్ట్ చెప్పేసుకుందామా? ఇంకెన్ని ఉన్నాయి దాన్ని బట్టి చూద్దాం. నెంబర్ ఆఫ్ జీరోస్ అయిపోయింది, యూనిట్ డిజిట్ అయిపోయింది, నాన్ జీరో అయిపోయింది కదా. ఇంకేమున్నాయి, డివిజిబిలిటీ చెప్పేయాలా? డివిజిబిలిటీ, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, ఇండిసిస్ అండ్ సర్డ్స్. సరే చెప్పేయాలని అనిపిస్తుంది నాకు. చూద్దాం, దీని అయితే ఇంతే కాన్సెప్ట్, నాన్ జీరో డిజిట్. సరే, ఇందులో మీకు ఇంకా ప్రాబ్లమ్స్ చెప్పనులేండి, ప్రాబ్లమ్స్ అన్ని నెక్స్ట్ దాంట్లో చెప్తా. ఇందులో ఓన్లీ కాన్సెప్ట్ చెప్పేస్తా. ఓకే, కాన్సెప్ట్స్ అన్నీ చెప్పేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రిమైండర్స్కి చూడండి. ఇఫ్ సమ్ నెంబర్ whole power even or
నెంబర్ హోల్ పవర్ ఆడ్ బై నెక్స్ట్ నెంబర్ బై నెక్స్ట్ నెంబర్. ఓకే, ఇట్లా మీకు అన్నీ ఒకటేసారి రాసి చూపించేస్తా. ఇంకోటి నెంబర్ హోల్ పవర్ ఈవెన్ నెంబర్ బై ప్రీవియస్ నెంబర్. ఇది నెంబర్ హోల్ పవర్ ఆడ్ బై ప్రీవియస్ నెంబర్. ఓకే, ఇది వచ్చేసి వీటికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆడ్ బై నెక్స్ట్ నెంబర్. ఇది ఉంది చూసారా, నెంబర్ పవర్ ఆడ్ బై నెక్స్ట్ నెంబర్ అనుకోండి. ఇక్కడ ఒక్క చోట రిమైండర్ వచ్చేసి నెంబర్ మాత్రం అవుతుంది. ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు 15/7/16 ఉందనుకోండి, దీని రిమైండర్ వచ్చేసి ఈ 15 అవుతుంది. 15 ఈజ్ ద రిమైండర్. అంతే, ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడుకి రిమైండర్ వచ్చేసి 1 అవుతుంది. ఏముంది, ఈజీ కదా గుర్తుపెట్టుకోవడము. ఒక్కటే గుర్తుపెట్టుకోలేరా మీరు? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోలేరా? నెంబర్ పవర్ ఆడ్ బై నెక్స్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ అని ఇట్లా చూస్తే చెప్పేవచ్చు కదా. ఇప్పుడు మీరు 14/15 హోల్ పవర్ 14 పవర్ 9/15 ఉందనుకోండి, ఇది వచ్చేసి దీనికి ఆన్సర్ 14 అవుతుంది. రిమైండర్ చూడండి, రిమైండర్ కాన్సెప్ట్లో ఓన్లీ రిమైండర్స్ నేర్చుకోండి. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్లో ఓన్లీ యూనిట్ డిజిట్స్ నేర్చుకోండి. నెంబర్ ఆఫ్ జీరోస్లో ఓన్లీ నెంబర్ ఆఫ్ జీరోస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇది నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్, ఇట్లనే ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, ఇదే భయ్యా, ఇంతకంటే ఏముంటుంది చెప్తా. ఇంతకంటే ఏముంటుంది అంటే ఏముండదు, అయిపోయింది. ఇదే కాన్సెప్ట్ అయిపోయింది. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాడండి. 14/15 14 పవర్ ఈవెన్ అనుకో, 14 స్క్వేర్ అనుకో, మనకి రిమైండర్ అనేది 1. ఎట్లా 1 అన్నారు అనుకోండి, 196 తెలుసు కదా, 14 స్క్వేర్ బై 15 చేసినాం అనుకోండి, 15 10s 150, 12s 180, 13 195. రిమైండర్ 1 వచ్చిందా? ఇదేనా? మీరు అన్నిటికీ కనుక్కోలేరు. ఇట్లా 14/9 కనుక్కోలేరు కదా, టైం ఉండదు కదా మీకు ఎగ్జామ్ హాల్లో. అందుకోసమని వీటికి ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఈవెన్ నెంబర్ బై నెక్స్ట్ నెంబర్ ఉందనుకోండి, ఓన్లీ పవర్ ఆడా ఈవెనా చూసుకోండి. పవర్ ఆడ్ ఉందనుకోండి, ఇట్ ఈస్ అది కూడా నెక్స్ట్ నెంబర్ ఆడ్. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి భయ్యా, నెక్స్ట్ నెంబరు ఆడ్ అయితే నెంబర్ ఒకటే వస్తుంది, మిగతా అవన్నీ సేమ్. ఇప్పుడు నెంబర్ ఈవెన్ ప్రీవియస్ నెంబర్ అనుకోండి, సేమ్ ఇదే చూసుకోండి. 14 పవర్ స్క్వేర్ బై 13 అనుకోండి, 13 196 అనుకోండి, 13 1s 66 ఇంటూ 4 వేస్తే 52, ఇంటూ 5 వేస్తే 65. రిమైండర్ 1 వచ్చిందా? సేమ్. మీరు తప్పు ప్రూవ్ చేయాలని చూడకండి, మీరు అట్లా చూసుకుంటే కష్టము. నేను చెప్పేవి గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ వస్తుంది. అన్నిటికంటే అన్నీ వదిలేసి ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అని చెప్తున్నా కాబట్టి మీకు అర్థం అయిపోవాలి. ఇదే కాన్సెప్ట్ రిమైండర్స్కి, ఏముండదు ఇంకా రిమైండర్స్లో కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇండిసిస్ అండ్ సర్ట్స్ చెప్పేస్తా. ఇండిసిస్ అండ్ సర్ట్స్ అంటే ఏముండవు. ఇండిసిస్ అండ్ సర్ట్స్ అంటే ఓన్లీ ఫార్ములాస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్.
a power m into a power n is equals to a power m plus n. Okay, a power m whole power n, a power mn. Okay, a power m by a power n, a power m minus n. ఇంకేముంటాయి ఇండిసిషన్ సర్ట్స్లో? ఇంకా ఏ పవర్, ఇప్పుడు ఇది చూసుకోండి, ఏ పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు b పవర్ n అనుకోండి, అంతేనా? a ఈజ్ ఈక్వల్స్ టు b పవర్ n by m. ఓకే, అంతే. ఇంకా రాసేసిన కదా మిగతావి, అంతే భయ్య. ఇదే ఇండిసిషన్ సెట్స్, ఇంతకంటే ఏముండదు. అండ్ దీన్ని ఇట్లా రాసుకోవచ్చు చూడ కదా మళ్ళా, b ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ m by n. అయిపోయింది, ఇంతే ఇండిసిషన్ సెట్స్. వీటి మీదనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. 1 2 3 4 అనుకోండి, ఈ రెండు వీటి నుంచే వచ్చినాయి కాబట్టి. ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఇచ్చిన అనుకో, సరే దీనిలో మీకు ఒక్క ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏదైనా సరే. నోట్ చేసుకున్నారు కదా, చూడండి, నోట్ చేసుకోండి, ఏం కాదు, అయిపోయింది. 1 అవర్తో మొత్తం కాన్సెప్ట్స్ అయితే చెప్పేస్తాం. మీకు ఇంకా ప్రాబ్లమ్ సపరేట్గా కావాలంటే చేద్దాం, కానీ మళ్ళీ నేను ఊకే ఇది ఒకటే టాపిక్ మీద ఇంతసేపు అని కాకుండా ఇండిసిషన్ సర్ట్స్లో ఒక్క ప్రాబ్లం చేస్తాం, కొంచెం ట్రిక్కీ ఉన్న ప్రాబ్లం చేద్దాం. చూడండి, 512 by 343 whole power 2 by 3 into under root 2 whole power 3 by 2 by cube root 729 into 8 power minus 9 by 4 అయింది. minus 9 by 4. ఓకే, క్లియర్ కదా మీకు? ఇంతకంటే క్లియర్గా చూడండి. ఇప్పుడు ట్రిక్కీ ప్రాబ్లం కనిపిస్తుంది కదా, ఇది ఏందేందో ఉన్నాయి. ఓకే కదా, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ కనిపిస్తుంది కదా, బాగా ట్రిక్కీగా మీకు అనిపించవచ్చు. బట్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇచ్చిన క్వశ్చన్ని 812ని 8 క్యూబ్ లాగా రాసుకోవచ్చు కదా. సో 8 by 343ని 7 క్యూబ్ లాగా, హోల్ క్యూబ్ హోల్ పవర్ 2 by 3. ఓకే, ఇది ఫస్ట్ టర్మ్ని బ్రేక్ చేసుకోండి. ఫస్ట్ టర్మ్ని బ్రేక్ చేసుకుంటే ఇది బయటికి వెళ్ళిపోతుంది. ఏం చెప్పినా మీకు, a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ m ప్లస్ n, రైట్? కరెక్ట్. అండ్ దీనికి ఇట్లా చేసుకుంటే మీకు ఇది ఇంటూ బయటికి వస్తుంది, ఇది పోతుంది. 8 by 7 హోల్ స్క్వేర్, రైట్? ఇంటూ ఇక్కడ మీకు 2 పవర్ 1 by 2 హోల్ పవర్ 3 by 2 కదా, ఇది వచ్చేసి 2 పవర్ 3 by 4 బై ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 9 క్యూబ్ కదా, అంటే 9 మిగులుతుంది, క్యూబ్ రూట్ 9 పోతే కదా, ఇంటూ 8ని 2 పవర్ 3 అని రాసుకోవచ్చు కదా. 2 పవర్ 3 హోల్ పవర్ మైనస్ 9 by 4 అంటే 2 పవర్ మైనస్ 27 by 4. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? దీని తర్వాత ఓకే, ఇక్కడ చూసుకోండి. దీని తర్వాత మనం ఏం చేస్తున్నామని 8/8ని ఏమని రాసుకోవచ్చు అని చెప్పిన 2 పవర్ 3 కదా, దీన్ని 2 పవర్ 3 హోల్ పవర్ 2 అంటే 2 పవర్ 6, రైట్? 2 పవర్ 6 ఇంటూ 2 పవర్ 3 by 4 ఇంటూ 2 పవర్ మైనస్ 27 by 4, రైట్? అంతేనా? బై 7 into 9 కదా,
ఇక్కడ ఈ 7 స్క్వేర్ ఇంటూ 9 కదా 7 ఇక్కడ స్క్వేర్ మిగులుతుంది, ఇది పోతే స్క్వేర్ మిగులుతుంది, 7 స్క్వేర్ ఇక్కడ 9 వస్తుంది. దీన్ని చూసుకోండి, సేమ్ ఇదే a పవర్ m ఇంటూ a పవర్ n. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 2 పవర్ 6 ప్లస్ 3/4 మైనస్ 27/4, రైట్? అంతేనా? 2 పవర్ 4 కామన్ ఇస్తే 24 ప్లస్ 3 27 మైనస్ 27 అంటే 2 పవర్ 0, రైట్? 2 పవర్ 0 బై 7 స్క్వేర్ ఇంటూ 9, 7 స్క్వేర్ ఎంత 49 ఇంటూ 9 అంటే 1/1 8 32 36 8 44. ఆన్సర్ వచ్చేసి 1/441. ఇంత పెద్ద ప్రాబ్లం మీకు కనిపించడానికి ఇంత ట్రిక్కీ ఉంది కానీ చాలా అంటే చాలా సింపుల్. మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. నేను చెప్పిన దీనికన్నా ముందు రాసిన కదా 4-5 ఫార్ములాలు, ఆ ఫార్ములాల మీదనే ఎక్కడ ఏం వాడినాం, a పవర్ m ఇంటూ a పవర్ n ఇక్కడ వాడినాం. ఫస్ట్ దీన్ని m ఇంటూ n, a పవర్ m ఇంటూ a పవర్ n, అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి కూడా అదే a పవర్ m బై అండర్ రూట్ a ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ 1/2 తెలుసు కదా, క్యూబ్డ్ రూట్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ 1/3. ఇవి బేసిక్. ఇంకోటి ఏముంటుందంటే a పవర్ మైనస్ n ఈజ్ ఈక్వల్స్ టు 1/a పవర్ n. ఇది కూడా ఓకే కదా, పవర్ నెగిటివ్ అంటే జస్ట్ రెసిప్రొకేట్ చేసుకోండి, పవర్ పాజిటివ్ అయిపోతుంది. ఇక్కడ అది వాడినాము, ఇక్కడ క్యూబ్డ్ రూట్ వాడినాము అంతే. ఇప్పుడు దీన్ని 9 పవర్ 3 హోల్ పవర్ 1/3 కదా, 3 ఇంటూ 3 1, సేమ్ a పవర్ m a పవర్ n a పవర్ m ప్లస్ n. ఇక్కడ కూడా అంతే, a పవర్ n సేమ్, ఏం లేదు, ఒకటే ఫార్ములా వాడినాం, దీనిలో ఏం వాడలేదు. వాడి సింప్లిఫై చేసుకున్నాం, అన్నిటిని సేమ్ పవర్కి తీసుకొచ్చి మనకు ఆన్సర్ 1/141 వచ్చింది. సో 1/441 వచ్చింది. చూడండి, సరే చాలండి. ఈరోజు మీకు 4 టాపిక్స్ చెప్పిన, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఏమేమో మళ్ళీ చూసుకోండి, నెంబర్ ఆఫ్ జీరోస్, యూనిట్ డిజిట్, రిమైండర్ అండ్ సర్ట్స్ అండ్ ఇండిసెస్. రేపు వచ్చేసి మీకు డివిజిబిలిటీ చెప్పినా, ఏమో బాబాయ్ నాకు గుర్తులేదు, ఇప్పుడు చెప్పినవి మర్చిపోయినా. అండ్ మిగిలినవి రేపు చెప్పేస్తా. ప్రాబ్లమ్స్ కావాలి అంటే ప్రాబ్లమ్స్ చెప్తా, ఏం కాదు, ఒక సపరేట్ వీడియో పెట్టుకుంటే. ఇది బేసిక్స్ కాబట్టి మీరు ఇవి చేసుకొని ప్రాబ్లమ్స్ వెళ్ళి ప్రాక్టీస్ చేయండి బ్రో. నేను చెప్పేది ఏంటంటే మీరు వెళ్ళి పేపర్ పెన్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే, ప్రాక్టీస్ చేయకపోతే అవ్వదు. సో ప్రాక్టీస్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్లో చాలామందికి హెల్ప్ అవుతుంది. 1 మంత్లో మీ అందరికీ ఎట్లయితే రీచ్ అయిందో మిగిలిన వాళ్ళకు కూడా రీచ్ అవ్వాలి, వాళ్ళు కూడా ప్రిపరేషన్ పెట్టాలి, ఏదో ఒకటి చేస్తారు. సో అంటిల్ టుమారో, మీ ఎఫిషియెంట్ ఎదవా, అడియోస్.